చెయ్యి గుంచుతోంది. వాళ్ళేమో 2 రోజుల్లో ఈ జరి అంచు చీర డెలివరీ ఇమ్మని అడుగుతున్నారు. ఇంకో 2 రోజులు ఆగితే బాగుండేమో. ఇస్తామన్నాక మాట తప్పకూడదు. సరే మీరుండండి, నేను చేస్తానులేండి. అవసరం లేదులే. అలవాటు లేక నీ చెయ్యి గుంజిందనుకో, రేపు నే వంట వండలేను. ఏంటి సచి ఎలా వచ్చావు? చెప్తే నేనే వచ్చేవాడిని కదా. నువ్వు వస్తే వడ్డీ మాత్రమే ఇస్తావు. అదే నేను వస్తే అసలు కూడా ఇస్తావేమోనని. అదేంటి సత్యం, నువ్వు అడిగినట్టే ప్రతి నెలా వడ్డీ కట్టేస్తున్నానుగా. కడుతున్నావు కాదంటలేదు. అప్పుడు నీకు అవసరమని డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నాకు అవసరమని ఇచ్చేయమంటున్నాను. ఏదైనా సమస్య? ఉమ్. ఏమైంది? ఇంకొక 4 రోజుల్లో సొసైటీ నుంచి పెద్ద అకౌంట్స్ ఆఫీసర్ వస్తున్నారట. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే మొత్తం కట్టేసి అకౌంట్స్ క్లియర్ చేస్తాను. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు అంటే? చూడు సూర్యం, నీకు డబ్బులు ఇచ్చే సంవత్సరం అయింది. ఏదో స్నేహితుడు కదా అని సొసైటీ డబ్బులు ఎవరికి చెప్పకుండా నీకు ఇచ్చాను. 6 నెలల్లో ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు నా పీకల మీదకి వచ్చి కూర్చుంది. అది కాదు సత్యం, నా కొడుకు ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు తొందరలోనే కట్టేస్తా అన్నాడు. అంతవరకు టైం ఇవ్వు. నీ కొడుకు ఇచ్చేస్తాడంట. ఆడ పట్నం వెళ్ళి నేను ఎప్పుడో మర్చిపోయాడు. ఆడో కొడుకు, నువ్వు తండ్రి. సత్యం, ఏమండి? నన్నేమన్నాను భరిస్తాను, నా కొడుకునేమన్నా అంటే మాత్రం ఊరుకోను. ఏమన్నా అంటే ఓని పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. అంత పౌరుషం ఉంటే నువ్వు నీ కొడుకు నా డబ్బులు నా మొహాలు పడేయండి. అదేంటి సత్యం ఆ మాటలో? ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు లేదు. నీ దగ్గర ఎంత తప్పు చేస్తే మాత్రం మర్యాద లేకుండా మాట్లాడు. ఏం బాగలేదు. నువ్వు ఉండు లక్ష్మి. 4 రోజుల్లో కుదరకపోతే ఈ పంచాయతీ సొసైటీ దగ్గర పెట్టుకుందాం. రేయ్, ఏంట్రా నేను కాల్ చేసి మరీ చెప్పాను కదా తొందర రమ్మని. ఎందుకు లేటు? బాస్ ఎలాగో లేట్గా వస్తాడు. నేను కూడా లాస్ట్ నైట్ వద్దురు బాబు, మళ్ళీ స్టార్ట్ చేసి. నిన్న 1 నైట్ స్టాండ్ అయింది, రాత్రి లేటుగా పడుకున్నావు, సో లేటుగా లేచావు అంతేనా? అది కాదురా. నువ్వు నీ ఫేక్ ముచ్చట్లు. ఆయన ఆల్రెడీ 3 సార్లు నిన్నే అడిగాడు ప్రమోషన్ గురించేమో. అది ఇప్పుడే చెప్పేది. వెళ్ళరా. సార్ అడిగారంట. ఆఫీస్ ఎన్నింటికి? 9ంటికి. ఇప్పుడు టైం ఎంత? అంటే